చేసుకున్నాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి జ్ఞాపకం చేసుకోండి. నీ కృపా వాత్సల్యతను బట్టి, నీ కృపా కనికరాన్ని బట్టి ప్రభువా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి అంతా మీరు కాపాడారు, మీకు వందనాలు. పగలు సమీపించింది ఆయన, ఈ పగలంతా కూడా నా తండ్రి మీరు కాపాడండి. వాక్య వర్తమానం అందించేవాడవు నీవు, నేను కాదు. నేనైతే మనిషిని, ఒట్టివాడిని, మట్టివాడిని, దుమ్మంటివాడిని, ధూళంటివాడిని. ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. నీ కృపా వాత్సల్యతను బట్టి, నీ కృపా కనికరాన్ని బట్టి ప్రభువా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యెహోషువలో నా తండ్రి 2వ అధ్యాయం మాట్లాడేవాడివి నీవే. రహాబు గురించి నాయన విడమర్చి విప్పి చెప్పగలిగిన సమర్థుడివి నీవే తండ్రి. నేను మనిషిని, పాపిని, నా వల్ల కాదు. నువ్వే వాక్య వర్తమానం అందించి మహిమ పొందమని నా ప్రభువుని యేసునామములో అడుగుతున్నాను, ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ 2వ అధ్యాయము మొదటి మాట చదువుకుందాం. నూను కుమారుడైన యెహోషువ ఏగులవారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నుండి వారిని రహస్యముగా పంపెను. చాలండి. మరి దేవుని మహాకృపను బట్టి చక్కగా మోషే ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపించాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు నడిపించిన తర్వాత మోషే శిష్యుడైన యెహోషువకి దేవుడైన యెహోవా అప్పజెప్పమంటేనే అప్పజెప్పాడు. మోషే సొంతగా యెహోషువకి వీరిని ఇశ్రాయేలీయుల ప్రజలను అప్పజెప్పలేదు. నడిపించటానికి, ప్రార్థన చేయటానికి ఇశ్రాయేలీయుల పట్ల బాధ్యతను వహించింది ఎవరయ్యా అంటే మోషే తర్వాత యెహోషువ వహించాడు. ఈ యెహోషువ వహించినప్పుడు అయా యెరికో పట్టణానికి మీరు వెళ్ళి అక్కడ దాని పొజిషన్ ఎలా ఉంది, ఆ మనుషులు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, మనము ఆ మార్గంలో వెళ్ళాలి. ఊరు బయట నుంచైనను, అరణ్యములో నుంచైనను, లేదు నడి ఊరిలో నుంచైనా మనం వెళ్ళాలి కనుక ముందుగా ఆ గ్రామస్తుల యొక్క ప్రతి వివరణ తెలుసుకొని రండి అని 2 మనుషులను పంపించాడు. ఈ ఏగుల వారు వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ వీరిని ఎంతో చక్కగా చాకచక్యముగా కాపాడింది. చూద్దాం ప్రియమైన వారులారా, 4వ వచనం. ఆ స్త్రీ ఆ ఇద్దరి మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా యొద్దకు వచ్చిన చాలండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున విశ్వాసులు యథార్థమైన మనసుతో యథార్థముగా నీవు నిజాన్ని ఒప్పుకుంటున్నావా? బాప్టిజం పొందుతున్నావు, బలలో పాలు పంపులు పొందుతున్నావు, ప్రభు రాత్రి భోజనాన్ని నువ్వు తీసుకుంటున్నావు. భయం ఉండి తీసుకుంటున్నావో, భయం లేక తీసుకుంటున్నావు, అది దేవుని చిత్తం, నీకు నీ హృదయానికి తెలుసు. కానీ యథార్థత ఉన్నదా? ఇక్కడ ఏమంటుంది? నా దగ్గరకు వచ్చిన మాట వాస్తవేనండి. 2 మనుషులు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలీదు, వచ్చారు మళ్ళీ వాళ్ళు పొద్దుగూకే టయానికి వెళ్ళిపోయారు, రాలేదంటలేదు కదా. ప్రియమైన విశ్వాసి, నీవు యథార్థమైన మనసుతో నీవు జీవిస్తున్నావా? నోరు తెరిస్తే అబద్ధం ఆడుతున్నావు. నీవు మళ్ళీ యేసయ్య అంటున్నావు, మా రక్షకుడు అంటున్నావు, మా కొరకు మరణించాడు అంటున్నావు, ఆయన ద్వారాగే దేవుడు రాజ్యానికి వారసుని అంటున్నావు. మరి ప్రభువుని యేసుక్రీస్తు ఎక్కడైనా అబద్ధం ఆడాడా? రక్షకుడుగాను దేవుడుగాను అంగీకరిస్తున్నావు, తండ్రిగా అంగీకరిస్తున్నావు. మరి నీ తండ్రిలో ఉన్న లక్షణాలు నీలో ఉన్న ప్రియ విశ్వాసి జ్ఞాపకం చేసుకో. ఏమో నాకు తెలియదయ్యా, వచ్చారు వెళ్ళిపోయారు, నాకేం సంబంధం లేదు, అసలు రాలేదు అంటే ఏం చేస్తారు? ఎరుకోలో ఒక స్త్రీ ఉందండి, ఆమె వ్యభిచారి. ఆ వ్యభిచారి ఇంటికి వచ్చారు. వ్యభిచారికి తెలిసిన రహస్యాలు ఆ ఊరిలో ఎవరికీ తెలియదు. ఎందుకని? అనేకమైన పురుషులు వస్తుంటారు కనుక, గ్రామాల నుంచి, పట్టణాల నుంచి, పల్లెల నుంచి వస్తుంటారు కనుక ఆ వ్యభిచారికి తెలిసిద్ది ఏ ఊరు నుంచి వచ్చారు, ఏ పల్లె నుంచి వచ్చారు, ఏ పట్టణం నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారని వ్యభిచారికి తెలిసింది.
అయితే ఇక్కడ ఖచ్చితంగా వచ్చి ఉంటారు వీళ్ళు. పురుషుడు స్త్రీ దగ్గరికి ఎందుకు వెళ్తాడు? ఏమండి, వచ్చి ఉంటారని ఏం చేశారు? యెరికో పట్టణ నివాసులు రాజుగారు పంపించగా వచ్చి అడుగుతున్నప్పుడు, అయ్యా మా దగ్గరకు వచ్చిన మాట వాస్తవేనయ్యా, నేను కాదంటలేదు, కానీ పొద్దునే వచ్చారు, పొద్దుగూకి తప్పుడికి వెళ్ళిపోయారు. కింద చదువమ్మా. వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా అదిగో చూడండి, గవిని పడు వేళలో. గవిని అనేది సంస్కృత భాష. గవిని వేయటము అంటే గుమ్మం వేసేయటం. మన గుమ్మానికి ముందు పారిగోడ కట్టుకున్నప్పుడు పారిగోడకు ఒక గేట్ ఉంటుంది, ఆ గేటు గవిని అంటారు. ఆ గవినిని వేసా నేను. వెళ్ళిపోయారు, నాకు సంబంధం లేదు. వచ్చిన మాట వాస్తవమే, పొద్దునే వచ్చారు, సాయంత్రం వెళ్ళిపోయారు. చదువుకున్నాం కదా, కింద చదువమ్మా. ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను. అదుగో చూడండి, మళ్ళీ వాళ్ళకి సలహా ఇస్తుంది. ప్రియమైన వారులారా, కొంతమంది స్త్రీలు, వాస్తవానికి పౌలు గారు కూడా అదే చెప్పాడు. ఏం చెప్పాడంటే, స్త్రీ సంఘములో మౌనముగా ఉండాలి, ఆమె భర్తకి సలహాదారిగా మాత్రముగా ఉండాలి. ఎక్కడ? ఇంటిలో మంత్రివర్గాన్ని పరిపాలించాలి. ఎందుకని? స్త్రీ తెలివి కలదు కనుక. ఇక్కడేమంటుంది ఈమె, అయ్యా మీరు ఇప్పుడు శీఘ్రముగా వెళ్ళారనుకో, ఖచ్చితంగా మీకు దొరుకుతారు, మీరు ఎందుకు భయపడతారు, మీరు వెళ్ళండి. ఈ మాట మళ్ళీ చదువు ఒకసారి. వారు ఎక్కడ నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను. అద్దుగో చూడండి, శీఘ్రముగా తరిమితిరా, మీరు పట్టుకుంటారా బాయ్, మీకేం భయం లేదు, దొరికిపోతారు వాళ్ళు అని మళ్ళీ వీళ్ళకి ఉచిత సలహా ఇచ్చి పంపించేసింది. వారినేమో మిద్దె మీదికి తీసుకొని వెళ్ళి జనప కట్టెలో వారిని దాచిపెట్టింది. చదువమ్మ, కిందకి చదువు ఇప్పుడు. అని చెప్పి అదిగో చూడండి, తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనపు కట్టెలో వారిని దాచిపెట్టెను. చూడండి ప్రియమైన వారులారా, పారిపోయే వాడిని పట్టియకూడదు. బైబిల్ ప్రకారంగా దాక్కున్న వాడిని పట్టియకూడదు. దాక్కున్న వాడిని పట్టియకూడదు. పరిశుద్ధాత్మ ప్రకారంగా లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధాత్మతో రాశాడు కనుక, అనగా దేవుడైన యెహోవాయే రాశాడు కనుక దాక్కున్న వాడిని పట్టియకూడదు. బైబిల్ ప్రకారంగా దొంగే దెబ్బలకు భయపడి దాక్కున్నాడు, వాడిని పట్టియకూడదు. పట్టినప్పుడు వాడు మారు మనసు పొందుతాడు కనుక ప్రియమైన వారులారా జ్ఞాపకం చేసుకోండి. ఆమె ఏం చేసింది? జనప కట్టెలో వారిని దాచిపెట్టింది. కిందకి చదవము ఇప్పుడు. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గమున వారిని తరిమిరి. తరమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. చూడండి ప్రియమైన వారులారా, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు? సైనికులు. వెళ్ళిపోయిన తర్వాత వారిని గవిని వేసేసింది, అనగా తలుపు వేసేసింది. ఇంక వీళ్ళ దగ్గరికి మళ్ళీ వచ్చింది. చూడమ్మా ఇప్పుడు చూడు. ఆ ఏగుల వారు పండు కొనక మునుపు ఆమె అదిగో చూడండి, వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లా నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వలన క్రైస్తవుడికి ఉండాల్సింది భయము. ఈ భయం అనేది క్రైస్తవుడికి లేదు. పేరుకు మాత్రం బైబిల్ తీసుకొని ఆలయంలోనికి వెళుతున్నారు, క్రైస్తవం అని చెప్పుకుంటున్నారు, కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఇంటున్నాడు అని భయం లేదు. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నా బిడ్డలను నా ఎంతటి వారిని చేశాను, వారు నా మాట వినకపోయి. గర్వం, అహంకార స్వభావము,
కొన్ని ఆఫీసులకి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మీ క్రైస్తవులు నోరు తెరిస్తే అబద్ధం ఆడతారా? మహా దొంగలు మీ క్రైస్తవులు, పేరుకి ఎందుకు క్రైస్తవులు అంటారు అన్నప్పుడు నేను చాలా బాధపడతాను, చిన్నపోతాను. చూడండి ఇక్కడేమంటున్నాడు, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వలన నాకు భయము పుడుతుంది. భయము విశ్వాసకి ఏముండాలయ్యా అంటే, ప్రియమైన వారులారా, దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు అనే భయము ఖచ్చితంగా ఉన్నవాడు దేవుని రాజ్యానికి వారసుడు అవుతాడు. లేకపోతే వారసుడు కాడు. దేవుడు మాట్లాడతాడు, దయ్యం మాట్లాడుతుంది. ఈ 9వ వచనంలో ఏమంటున్నాడంటే, చక్కగా మీకు అప్పచెప్పేస్తాడు ఈ దేశాన్ని. 10వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఏమో చూడు ఎంత చక్కగా మాట్లాడుతుందో. ఒకసారి ఏగులు వారికి గుర్తు చేస్తుంది 10వ వచనాన్ని. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీలు ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరు ఏమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలము చేసితిరో. అబ్బా, ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఎందుకని అన్నాడంటే, ఇదిగో ఇలాగా ఉంది కనుక. అయ్యా, మీరు ఇద్దరు రాజులను, వారి సైన్యాన్ని మీరేమి చేశారో మాకు తెలుసు బాబు. మీరు చాలా దేవుడైన యెహోవాని బట్టి, ఆయన చెప్పిన నిబంధనను బట్టి ఈ ప్రజలను మీరు కీడు ఖచ్చితంగా జరిగింది. చూడండి ఎంత భయం ఉంది ఒక వ్యభిచారికి. ప్రియ క్రైస్తవుడా, నీకుందా? 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 నీ మనస్సాక్షికి ఉందా? పరిశీలించుకో. దేవుడు చూస్తున్నాడు అని భయం ఉందా? దేవుడు వింటున్నాడు అని భయం ఉందా నీకు? జ్ఞాపకం చేసుకో. ఎందుకని నా పిల్లలు నా మాట వింటలేదండి అంటావు. మరి నీ తండ్రి మాట నువ్వు విన్నావా? లేదు, మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని దేవుని సన్నిధిలోకి వస్తున్నావు, దేవుని మాట విన్నావా? భయము భక్తి కలిగి జీవిస్తున్నావా? ఒక మున్సిపల్ ఆఫీసులో ఆమె 3 పూటలో ప్రార్థన చేసిద్దంట. కానీ ఆమె రోజుకి టార్గెట్ హీనముగా కనీసం 5,000 అన్నా ఇంటికి తీసుకెళ్ళాలంట. ఎవరామె? క్రైస్తవురాలు. 3 పూటలు ప్రార్థన చేసిద్దట. మళ్ళీ ఎంత లేదు అన్నా కానీ 5,000 అయినా కానీ ఇంటికి లంచము తీసుకొని వెళ్ళాలట. ఆమె టార్గెట్ అదంట. కొంతమంది అంటారు, డబ్బులు పోయినా పని మటుకు ఖచ్చితంగా చేసిద్దండి అమ్మాయి. డబ్బులు పోతే పోయినాయి, పని మటుకు ఖచ్చితంగా చేసిద్ది. చూడండి, ఆ మాట ఉంది. మళ్ళీ మీ క్రైస్తవులంతా దొంగలు అంటున్నారు. చాలా బాధ వేసింది. కిందకి చదువుకుందాం. మేము వినినప్పుడు అబ్బా, ఒక లోకస్తురాలు వ్యభిచారి గుండెలు కరిగిపోయినాయి అంటున్నాడు. దావీదు కూడా అంటాడు ఒక మాట, దేవా యెహోవా నీ స్వరము ఇన్నాను కనుక నేను నా గుండెలు కరిగిపోతున్నవి. ఎప్పుడు? బెత్షెబాతో తప్పు చేసినప్పుడు, నాదాను ప్రవక్త వచ్చి మాట్లాడినప్పుడు, ఆ చేసిన పాపమును బట్టి భయము కలిగి గుండెలు ఎముకలు క్షీణించినంత స్థితిలోనికి దావీదు వెళ్ళిపోయాడు. చూడండి, ఆలోచించండి. ఒక్కసారి టీచర్ కొట్టుద్ది, హోంవర్క్ చేసుకొని రాకపోతే అన్న భయము బుడ్డోడికి ఉంటుంది. అలాగే ప్రియ విశ్వాసి, తప్పు చేస్తే శాపం వస్తుంది అన్న భయము
విశ్వాసికి ఖచ్చితంగా ఉన్నప్పుడు నీవు దేవుని కుమారుడు అవుతావు. ప్రార్థన చేస్తున్నాము, మా ప్రార్థన ఆలకించట్లేదు. అదొక విశ్వాసుల్లో ఇదొక భావం ఎక్కువైపోయింది. నన్ను ప్రశ్న వేస్తారు, మా ప్రార్థన ఆలకించట్లేదు ఏంటంటే, నీలో ఏ పాపం ఉందో నాకేం తెలుసు? వాక్యము చదువుతున్న నీవు, వాక్యం వింటున్న నీవు, నీలో పశ్చాత్తాపం కలిగి నీవు గుండెలు అదిరిపోయేటట్లుగాను ఇదిగో మాంసపు గుండెలో నీవు ఉండాలి. దేవుడైన యెహోవా, ప్రభువైన యేసు క్రీస్తు హృదయము మాంసపు గుండె. ఆ గుండెలో నీవు ఉన్నావా? లేదు. ఆ హృదయములో నీవు ఉన్నావా? నీ హృదయము మాంసపు హృదయముతో ఉన్నదా? కఠినమైన హృదయముతో ఉన్నదా? కఠినమైన హృదయం ఉంటే నీవు విగ్రహారాధికురాలి కన్నా ఘోరమైన పాపములో ఉన్నట్లే. చదువమ్మ కిందకి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును. అబ్బా చూడండి ఎంత చక్కని సాక్ష్యం ఇస్తుంది. ఎవరిమే? వ్యభిచారి. ఏమండి, ఒక వ్యభిచారి సాక్ష్యం ఇస్తుంది. మరి నీ సాక్ష్యం ఎలా ఉంటుంది? చర్చిలో పెద్దరికం చేస్తానికి నీవు ఉంటున్నావా? నీ సాక్ష్యము పవిత్రతగా పరిశుద్ధతగా దాచుకున్నావా? నీవు ఆ నడవడిక కలిగి నీవు జీవిస్తున్నావా? ఏ నడవడికలో నీవు ఉంటున్నావు? రేపు అక్కడ శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ నీకు తప్పు చేస్తే పోలీసు వారు శిక్ష ఎలా ఇస్తారో అక్కడ కూడా నీకు శిక్ష ఉంటుంది. ఆ శిక్షను తప్పించుకోవటానికే, నీ హృదయాన్ని పవిత్రపరచుకొని దేవునిలో సాగటానికి, దేవునిలో ఉండటానికి, ప్రార్థనాత్మను సంపాదించుకోవడానికి, నీవు ఆత్మఫలాలు ఫలించటానికి, ఆత్మఫలాలు పొందటానికి ఉండాలి నువ్వు ప్రియ విశ్వాసి. మీ దేవుడైన యెహోవా అంటుంది ఇక్కడ. ఏమేమంటున్నా? ఇందాక చెప్పుకున్నాం కదా, మా దేవుడండి. నీ సాక్ష్యం ఎదుటి వాళ్ళు చెప్పేటట్టుగా ఉన్నారా? మరొకసారి చదువమ్మ 12. నేను వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినవి. మీ దేవుడైన యెహోవా అబ్బా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. ధైర్యం ఏమాత్రము కూడా ఉండదు అంట. ఆకాశమందు దేవుడు ఆయనే, భూమి అందు దేవుడు ఆయనే. కుమారుని అనుగ్రహించాడండి. అనుగ్రహించిన కుమారుడు. ఆకాశమందు పరిశుధాత్మై ఉన్నాడు, భూమి అందు పరిశుధాత్మై ఉన్నాడు. ఈ వాక్యం నా వల్ల కాదు చెప్పాలంటే. నేనెవరిని? మనిషినండి. నా వల్ల ఏమైనా? ఆకాశమందు దేవుడు, భూమి అందు దేవుడు. ఒక వ్యభిచారి సాక్ష్యం ఇస్తుంది. నువ్వు ఇస్తున్నావా సాక్ష్యము? గమనించు, నువ్వు ఇస్తున్నావా సాక్ష్యము? నీ సాక్ష్యం ఎలా ఉంటుంది గమనించుకో. మరొక్కసారి చదువుకున్నావా తల్లి? మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినవు. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం కూడా లేదు. చూడండి ప్రియమైన వాళ్ళు, నాకైతే ఎంతోమంది కీడు చేయటానికి రోజు ప్రయత్నిస్తుంటారు. దేవుడే తప్పిస్తాడు. చూడండి ప్రియమైన వాళ్ళు, గమనించండి. ఇక్కడ చూద్దాం, కిందకి చదవమ్మా. నేను మీకు ఉపకారం చేసి అద్దుకోండి, సహాయం అడుగుతుంది ఇక్కడ. ఎవరిని? ఏగుల వారిని. ఈ ఏగుల వారు ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ఎవరు? ఎన్నుకోబడిన వారు. ఎన్నుకోబడిన ఇశ్రాయేలీల ప్రజల్ని యెహోషువకి అప్పజెప్పిన ఇశ్రాయేలీల ప్రజల్లో ఏగుల వారిక వచ్చిన వీరు, ఈ యెరికో పట్టణంలో ఉన్న ఒక స్త్రీ వాళ్ళని ప్రయాసపడి దాసిపెట్టి వారిని ఒక సహాయం కోరుతుంది. చదువమ్మా ఇప్పుడు. నేను ఉపకారం చేసి తిని కనుక మీరును. అదిగో చూడండి ఎంత చక్కగా చేస్తుందో. నువ్వు చేస్తున్నావా? నీ తండ్రి ఇంటి వారందరూ రక్షణ పొందాలని ఆలోచిస్తున్నావా? నీ తల్లి ఇంటి వారందరూ, మీ మేనమామలు, మేనత్తలు, బావలు, బామార్దులు,
నీ తరపునున్నవారు, నీ తల్లి తరపునున్నవారు మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, వారు దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి, వారి పేర్లు జీవ గ్రంథంలో ఉండాలి, వారు దేవుని ఆలయంలో ఉండి దేవుడైన యెహోవాతో కలిసి జీవించాలనే కోరికతో నీవు ప్రార్థన చేస్తున్నావా? ఆలోచించు. మరొకసారి చదువమ్మ మాట. మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేయుడి, నాకు నిజమైన ఆనవాలునిచ్చి నా తండ్రియు నా తల్లియు అదుగో చూడండి, నా అన్నదమ్ములను నా అప్పచెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ అబ్బా అబ్బా, ఎంత చక్కగా ఎంత లోతైన మర్మముతో వారిని ప్రయాసపడి భారము కలిగి తల్లి తరపు వారిని, తండ్రి తరపు వారిని, తల్లి తరపు వారిని, అన్నదమ్ముల తరపు వారిని అనగా బావలను, బామార్దులను, అలాగే చెల్లెళ్ళు, అక్కల తరపులు ఉన్న వారందరినీ కూడా అయ్యా మీరేమీ చేయవద్దు. కనీసం మనం ప్రార్థన చేస్తున్నామండి. మా అన్న సీర పెట్టలేదు, మా అమ్మోళ్ళు మాకేమి ఇచ్చారు, వాళ్ళ గురించి మేము ప్రార్థన చేయటానికి ఏమండి? వీళ్ళెవరు? క్రైస్తవులు. మొన్న మా బామారిది ఇంటికి వెళ్ళానండి, మా బామారిది ఏం పట్టించుకోలేదు, దాడి గురించి ప్రార్థన చేసేది. ఆ స్థితిలో ఉన్నావా? ఈమె దేవుడైన యెహోవా దేవుడే భూమి మీద ఆకాశమందు, అయ్యా మీరు వచ్చినప్పుడు నా తండ్రి తరపున ఉన్న వారందరినీ మీరేమి చేయొద్దు, నా తల్లి తరపు ఉన్న వారందరినీ మీరేమి చేయొద్దు, నా అన్నదమ్ముల తరపునున్న వారిని కూడా మీరేం చేయొద్దు. అయ్యా మళ్ళీ ఇంకొక కోరిక, మా అప్పజల్లుల తరపునున్న వారందరినీ కూడా మీరు ఏమీ చేయవద్దయ్యా. ఎందుకనగా దేవుడైన యెహోవా ఈ దేశమును మీకు అప్పజెప్పేస్తున్నాడు, కానీ దయచేసి మమ్మల్ని ఏమీ చేయవద్దు. వారు మారు మనసు పొందారు. మారు మనసు పొందటానికి అవకాశం ఉంది, అక్కడ 100% అవకాశం ఉంది. కనుక అటు అవకాశాన్ని మీరు ఎలాగా సద్వినియోగపరుచుకుంటున్నావా ప్రియ విశ్వాసి? తల్లిది లేదు, తండ్రి లేదు, అన్నదమ్ములు లేదు, అప్పజల్లి లేదు, ఎక్కడ పొలం ఇస్తేనేమో తల్లిదండ్రిని ప్రేమిస్తారు, లేదంటే ఇంటికి వెళ్తే బంధువులు, స్నేహితులు వస్తువులో లేకపోతే బట్టలో పెడితే ప్రేమిస్తారు, లేకపోతే లేదు. ఈమైతే ఏమంటుందంటే అయ్యా నా ఇంటి వారందరూ మారు మనసు పొందాలి. దాని అర్థం అది. దేవుడైన యెహోవాని తెలుసుకొని దేవుడైన యెహోవాతోనే వీరు జీవించాలి. జీవించని పక్షంలో నీవు ఏమాత్రము కూడా మాకు ఏమి కూడా మేలు చేయనట్టే. కింద చదవమ్మా తల్లి. ఇప్పుడు వారందరూ చావకుండా ప్రతిమనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని అబ్బా, యెహోవా తోడని ప్రమాణం చేయమని ఎంతో చక్కగా మాట్లాడుతుంది ఇక్కడ. యెహోవా తోడని మీరు ప్రమాణం చేయండి. ఎందుకనంటే దేవుడైన యెహోవా అదిగో అబ్రహాముకు మాటిచ్చాడు, ఇశ్రాయేలీయుల ప్రజలను ఇదిగో నేను పాలు తేనెలు ప్రవశించే దేశానికి నడిపిస్తాననే మాట ఈమె ఇన్నది కనుక ఇశ్రాయేలీయుల ప్రజలైన ఈ యోగుల వారితో ఈమె ప్రమాణం చేపించుకుంటుంది. మనము కూడా పెళ్లిళ్ళకి ప్రమాణం చేస్తాం. ఆ ప్రమాణం చేసినట్లుగా మనం జీవిస్తున్నామా? ఆలోచించండి. యెహోవా జీవంతోడు, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, మరణం తప్పనిచ్చి వేరొకటి వేరు చేయటానికి వీల్లేదని ఇక్కడ నయోమితో ఋతు ప్రమాణం చేసింది. ఆ ప్రమాణానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంది. మరి నీవున్నావా? జ్ఞాపకం చేసుకో. నీవు ఉంటున్నావా? బాప్టిజం తీసుకునేటప్పుడు ప్రమాణం చేస్తారు, గుర్తేనా? గుర్తు తెచ్చుకో. బాప్టిజం ఇచ్చే ముందు ప్రమాణం చేపిస్తారు. ఆ ప్రమాణానికి తగ్గట్లుగా నీవు జీవిస్తున్నావా? ఆ ప్రమాణపూర్వకంగా నీవు ఖచ్చితంగా నడుస్తున్నావా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుధాత్మ నామంలో బాప్టిజం తీసుకుంటున్నావు. తండ్రి దేవుడైన యెహోవా, పరిశుధాత్మ దేవుడైన యెహోవాయే. కుమారుడు అనుగ్రహించబడిన కుమారుడు రక్తము చిందించిన ఆ రక్తములో కడగబడ్డ నీవు ఆ వాక్యానికి లోబడి ఖచ్చితంగా జీవిస్తున్నావా? ఆలోచించు, గమనించు ప్రియమైన వారులారా. నిత్య రాజ్యానికి వారసురాలివి కావాలనుకుంటున్నావా? ఈ 70 ఏళ్ళు బతికే ఈ దేహాన్ని, ఈ మట్టి దేహాన్ని నీవు ప్రేమిస్తున్నావా?
ఇక్కడ 3-6 లేదండి స్థలం. ఇక్కడ 3 అడుగులు ఎలాడుపు 6 అడుగులు స్థలం బాతి పెడతానికి ఈ రోజున మనిషి భూస్థాపన చేయడానికి క్రైస్తవుడికి లేదు. అది కూడా గుర్తించట్లేదు. ఈమెమంటుంది, అయ్యా నా ఇంటి వారందరికీ కీడు చేయొద్దు అనగా రక్షణ పొందాలయ్యా, మారు మనస్సు పొందాలయ్యా, బాప్టిజం పొందాలయ్యా అని దాని భావన, దాని విడమరణ. నీవు ఎప్పుడైనా నీ అన్నదమ్ముల గురించి కానీ నీ అప్పజెల్లిల కుటుంబాల గురించి కానీ ప్రియ విశ్వాసి ఆలోచించావా, గమనించావా? జ్ఞాపకం చేసుకో. డబ్బులు ఇస్తే ప్రేమ, వస్తువులు పెడితే ప్రేమ, ఏదైనా ఆస్తిస్తే ప్రేమ, లేకపోతే లేదు. ఈమె ఏమీ ఆశించలేదు. వారి తండ్రి తరపు వారిని, తల్లి తరపు వారిని, అన్నదమ్ముల తరపు వారిని, అప్పజెల్లుల తరపు వారి అందరికీ అయ్యా దయచేసి మీరు కీడు చేయొద్దు. ఎంత కృతజ్ఞత కలిగి, ప్రేమ కలిగి, ఆప్యాయత, అనురాగం కలిగి ఆమె ప్రేమిస్తుంది. రక్త సంబంధాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? నీ రక్త సంబంధాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రభుని యేసు క్రీస్తు యొక్క వాక్య వర్తమానాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? గమనించు, ఆలోచించు. అందుకని అన్నాడు ప్రభుని యేసు క్రీస్తు ఏమన్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇదిగో ఈ తల్లిలో ఆ ప్రేమ ఉంది, ఈ వ్యభిచారిలో ఆ ప్రేమ ఉంది. నీలో ఉందా? ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.